రీసెంట్‌గా బాగా అనారోగ్యానికి కూడా గురయ్యి ట్రీట్మెంట్‌లు తీసుకొని అసలు గుర్తుపట్టలేనట్టుగా అయిపోయారు వల్లభనేని వంశీ. మీ సహచరుడు, మీ కృష్ణా జిల్లా వాసి, ఆ అవును. వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతన్ని ఇవాళ జైల్‌లో విజయవాడ జైల్‌లో అలా చూసిన తర్వాత ఒక నాయకుడిగా ఏం చెప్తారండి? చాలా బాధాకరం విషయం సార్. ఎందుకంటే కక్ష సాధింపులు ఇటువంటివి కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆహ్, ఒక కేసు పెడితే బెయిల్‌తో బయటకొస్తాం. పొద్దాక పీటీ వారెంట్లు పెట్టి దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటా ఇన్ని నెలల పాటు అది అంటే కక్ష ఉండొచ్చు గానీ, ఆ కక్షని ఈ విధంగా తీర్చుకోవడం అనేది దారుణం అని చెప్పేసి నేను అంటే భావిస్తాను. కక్ష సాధింపా? కరెక్ట్ కాదని కర్మఫలమా? భావిస్తాను. మేమైతే వంశీ మీద కక్ష సాధింపే అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక కేసు పెట్టొచ్చు. ఆ కేసు బెయిల్ తీసుకొని బయటకు. కానీ పీటీ వారెంట్లు యేసుకుంటా ఇన్ని నెలల పాటు అతన్ని ఇబ్బంది పెట్టడం, అతను అనారోగ్యం పాపం హాస్పిటల్‌లో చాలా జైల్‌లో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు. హాస్పిటల్‌లో కూడా తీసుకురాకుండా వెంటనే క్షణాల్లో చూయించి తీసుకెళ్ళిపోవటం ఇది కావాలని చేస్తున్న కుట్ర. అంటే కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ అరెస్ట్ భయంతోనే కొడాలి నాని గుండెపోటని ముంబై హాస్పిటల్‌లో చేరి సర్జరీలు చేయించుకుంటూ ఉన్నారు. నాటకాలు ఆడుతున్నారు అనేది ఆహ్, లోకేష్ గారు పదే పదే అంటున్న మాట. నా రెడ్ బుక్ పేరెత్తితేనే వణికిపోతున్నారు. ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారు అన్నది కూడా రీసెంట్‌గా ఆయన ఒక కామెంట్ చేశాడు. హార్ట్ సర్జరీ చేయించుకుంటే కూడా దీన్ని కామెంట్ చేసుకుంటా భయపడటం ఇయన్నీ అంటే హాస్పిటల్‌లో డాక్టర్లు ఏఐజీలు ఇయన్నీ గూడా తప్పుడు రిపోర్ట్‌లు అంటారు అశోక్ గారు. ఇయన్నీ గూడా ఏంటంటే రెడ్ బుక్కు ఒక సంవత్సరం అయిపోయిందండి. ఆ మాటని వాడుతూ సంవత్సరం అయిపోయింది. కాలక్షేపం చేసేశారు. భయభ్రాంతులు చేశారు. అక్రమ కేసులు పెట్టారు. జైళ్ళకి పంపించారు. ఇంకెంతకాలం మీరు ఇదే రెడ్ బుక్‌ని పట్టుకొని పరిపాలన చేస్తారు? మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి గదా! సూపర్ సిక్స్‌లు, అమరావతి రాజధాని, లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి ఇయన్నీ? ఈ రోజున మిమ్మల్ని ఎందుకు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు? సంవత్సర కాలంలోనే ప్రజలు మిమ్మల్ని ఎందుకు అసహించుకొని రోడ్ల మీదకొచ్చారు? మరి ఒక్కసారి మీరు బేరీజు జేసుకోండి. మేము మొన్న 4వ తారీఖు ప్రజా వ్యతిరేక విధానాల మీద మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము పిలిపిస్తే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారంటే దాన్ని చూసైనా మీరు కళ్ళు తెరవండి. మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయండి తప్ప రెడ్ బుక్ తీస్తా, వాళ్ళని అరెస్ట్ చేస్తా, వీళ్ళని అరెస్ట్ చేస్తా. ఇందాక చెప్పాను. ఎల్లకాలం ఆ సీట్లు ఒక్కళ్ళే కూర్చోరు. భూమి గుండ్రంగా ఉంటది. తప్పనిసరిగా అధికారం శాశ్వతం కాదు అని చెప్పేసి మీ ద్వారా లోకేష్‌కి చెప్తా ఉన్నాను. అంటే వాళ్ళు రెడ్ బుక్ అన్నారు. మీరు బ్లూ బుక్ అంటున్నారు గదా! జగన్ గారు బ్లూ బుక్ ఓపెన్ చేస్తాం. మేము గూడా పేర్లు రాసుకుంటున్నాం అంటున్నారు. అంటే రేపొద్దున మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్లూ బుక్‌లో ఉన్న పేర్లు ప్రకారం అరెస్ట్‌లే జరుగుతాయి గదా! ఇయన్నీ సార్ ప్రజలకి మేలు చేయాలి సార్. రెడ్ బుక్‌లు, బ్లూ బుక్ ఇయి గాదు. ఈ శాశ్వతం గాదండి. ఇప్పుడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా మంచి ముద్రలు కావాలా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారున్నారు. ఒక గొప్ప వ్యక్తిగా శాశ్వతంగా మిగిలిపోయాడు ప్రజల హృదయాల్లో. అట్లానే ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా మనం ఉండాలి, పనులు చేయాలి తప్ప రెడ్ బుక్కులు తెత్తాం, బ్లూ దీన్ని నేను హర్షించనండి. ఇది కరెక్ట్ కూడా అంటే కాదండి. మీ ఎందుకంటే జిల్లాకే సంబంధించిన మాజీ లోకేష్‌కి ఏదో మంత్రి పాపం పేర్ని నాని గారు ఒక కామెంట్ చేశారు మొన్న. రంగా గారిని ఆ రోజు హత్య చేయించారు. ఏంటి సార్? అప్పుడున్న ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పగూలింది. పార్టీ పూర్తిగా దెబ్బతినిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వల్లభనేని వంశీని అదే విధంగా చంపాలని చూస్తున్నారు. వల్లభనేని వంశీకి ఏమన్నా జరిగితే, ఆయన చచ్చిపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా కుప్పగూలుతుంది అని అప్పుడు రంగా గారికి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి రెండిటికి కంపేర్ చేస్తూ మాట్లాడారు. మీరు రంగా గారికి శిష్యుడు. మీరు చిన్నప్పటి నుంచి రంగా గారికి శిష్యుడు. అవును. ఆయన ఫాలోవర్. ఎలా చెప్తారండి దాన్ని? ఇది ఒక విధంగా చెప్పాలంటే నక్కకి, నాగలోకానికి ఉన్న తేడా ఉంటది సార్. రంగా గారిని దయచేసి అంటే నాని మాకు మిత్రుడైన ఒకటే చెప్తాను. రంగా గారిని కంపేర్ చేయొద్దు. రంగా గారు ఒక ప్రజల వీరుడు. ఒక పోరాటాల్లో నుంచి పుట్టిన యోధుడు. అసలు కోస్తా జిల్లాల్లో ఈ రోజున రంగా గారి ఆయన పేరు చెప్తే
అంటే అప్పుడు మేము ఆయనతో పాటు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయనతో నడిచిన నడక కాబట్టి విజయవాడ నగరానికి వస్తే కోస్తా జిల్లాల నుంచి రంగా గారిని చూస్తే కడుపు నిండిపోయేది. ఏదన్నా ఆపద, ఏదన్నా ఇబ్బంది వస్తే రంగా గారి దగ్గరికి వస్తే ఆ ఆపద తీర్చేవాడు, ఆ బాధలు తీర్చేవాడు అని చెప్పేసి ఒక 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 ప్రజావీరుడు సార్. ఆయనకిను వేరే వాళ్ళకి దయచేసి పోల్చవద్దు. మిత్రుడు వంశీ కూడా ఆయన ఆరోగ్యంగా రావాలా, మంచి రేపు రాబోయే భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. కానీ రంగా గారిని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ప్రజానాయకుడు అంటే ఒక మొన్న మీరు మాట్లాడిన అంటే దాంట్లో మీ మీద గెలిచిన మీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉద్దేశించిన మీరు ఆ కామెంట్ చేసింది మా పార్టీ కండువా కప్పుని గెలిచేవారు కదవా అని అంటున్నారు. నిజమే కదా సార్. అంటే అతనిది నందిగామ అండి. ఓకే. నందిగామలో ఓడిపోయాడు. మైలవరం తీసుకొచ్చి మా లీడర్ మా జగనన్న సీట్ ఇచ్చి మాకు గుర్తిచ్చి ఫ్యాన్ గుర్తిస్తే గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ మధ్య నేను ఎప్పుడో చూసా, కుక్కలో ఏదంట ఏదో మాట భాష ఏదో మాట్లాడినట్టున్నాడు. కుక్కలకు కూడా విశ్వాసం ఉంటుంది సార్. కుక్క మంచి జంతువు, పెంపుడు జంతువు. విశ్వాసఘాతకులు ఇటువంటి వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే మైలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన తర్వాత లాస్ట్ వరకు కూడా నేను జగన్ గారు చెప్పేవాడిని, అన్నా వెళ్ళిపోతాడన్నా, ఎందుకన్నా ఇట్లా నువ్వు లాస్ట్లో కూడా పాపం ఇన్పుట్ సబ్సిడీస్ ఉంటే ఏదో స్పిన్నింగ్ వీల్కి డబ్బులు కూడా ఇచ్చాడు పాపం. ఎందుకన్నా ఇట్లా ఇస్తావంటే, జోగి ప్రసాద్ మనోడు జోగి, ఎక్కడికి వెళ్తాడు జోగి, నిన్నే వచ్చాడు నా దగ్గరికి, డబ్బులు ఇమ్మన్నాడు, ఈ సబ్సిడీలు ఇచ్చేసాను, ఆ బిల్లులు కొట్టించాము, ఎక్కడికి వెళ్తాడు అని చెప్పేసి పాపం మంచి మనసు ఉన్నాడు కాబట్టి నమ్మాడు సార్. నమ్మితే ఒక్క పోటు పొడిచేసి వెన్నుపోటు పొడిచేసి మమ్మల్ని వెళ్ళిపోయాడు. సరే పోతే పోయావు, గెలిస్తే గెలిచావు, 5 సంవత్సరాలు అనుభవించావు, బిల్లులు చేయించుకున్నావు, సబ్సిడీలు తీసుకున్నావు, పోతే పోయావు. కానీ విశ్వాసం ఉండాలి కదండి. వెళ్ళిన తర్వాత జగన్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నాడు. తప్పు కదా సార్ అది. ఎట్లా విశ్వాసఘాతకులు వీళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదని ఆ కామెంట్ చేశాను సార్. రీసెంట్గా మళ్ళీ మా 5 సంవత్సరాలు తోచేసుకున్నారు. అంటే రీసెంట్గా సార్ మీదొక వివాదం అయింది పర్టికులర్గా తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఆ తిరువూరులో మీరు తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. బహుశా అది గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ర్యాలీ అనుకుంటాను. కాకపోతే అందులో గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారి అమ్మాయి శిరీష ఉన్నారు మీ పక్కన, అట్లాగే లోకల్ ఎమ్మెల్యే కొలికిలిపూడి కూడా ఉన్నట్టున్నాడు. సో ఎందుకు టీడీపీ వాళ్ళతో కలిసి ర్యాలీలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది? అశోక్ గారు, తిరువూరు కాదండి, నూజివీడు. అవునండి. నూజివీడు గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారండి. ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నన్ను కూడా పిలిచారు. నాతో పాటు శిరీష్ గారు, శిరీషమ్మ, కొనకాళ్ళ నారాయణ గారు, అక్కడ పార్థసారథి గారు, మంత్రి గారు, అందరం కూడా కలిసి అక్కడికి వచ్చాం. ఆ క్రమంలోనే పాపం మంత్రి పార్థసారథి గారితో తప్పు అయిందని 2 సార్లు క్షమాపణ చెప్పించుకున్నారు. కొనకళ్ళ నారాయణ గారితో 2 సార్లు క్షమాపణ చెప్పించుకున్నారు. గౌతు లచ్చన్న గారి మనవరాలు పాపం విగ్రహావిష్కరణకు వచ్చిన శిరీషమ్మతో 2 సార్లు తప్పు అయిందని చెప్పించుకున్నారు. అంటే అక్కడ ఆ వేదిక మీద నేను ఒక మాట మాట్లాడా. అదే వీళ్ళకి భయం కలిగించింది. ఎందుకంటే సర్దార్ గౌతు లచ్చన్న గారి 100వ జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొట్టులో రవీంద్ర భారతిలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి నేను ఆ సభలో చెప్తే జనం అంతా కూడా హర్షధ్వానాలు చేశారు. పాపం ఆ మాటకి జీర్ణించుకోలేక వీళ్ళందరితో కూడా తప్పైందని చెప్పించారు. ఏం పాపం చేశారని చెప్పేసి వీళ్ళు క్షమాపణ చెప్పారు నాకైతే తెలియదండి. అది నాకు కూడా ఒక బీసీ వ్యక్తిగా నాకైతే వాళ్ళు చూసి జాలేసింది, బాధ కలిగింది. అంటే టీడీపీలో ఏం ప్రచారం జరిగింది అంటే, టీడీపీ కావచ్చు, కూటమి 3 పార్టీల్లో కూడా ఏం డిస్కషన్ జరిగింది అంటే, కేసులకు భయపడి